ప్రభునామానికి మహిమ కలుగుగాక. సాయంకాల సమయంలో ప్రభు మహాకృపను బట్టి ప్రతిరోజు మరి ఈ విధంగా యూట్యూబ్ ద్వారా వర్తమాన వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ కృపకే వందనాలు. ఈ పరిచయ నిమిత్తమై ప్రార్థన చేయండి. ప్రవచించడం నిర్లక్ష్యం చేయకూడదు అనే వాక్య భాగాన్ని బట్టి ప్రతిరోజు వాక్యాన్ని చెప్పాలని ప్రేరేపణ కలిగి ప్రభు కృపను బట్టి వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభుకే వందనాలు చెల్లిస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకి ఆరోపిస్తున్నాను. మరి ప్రియులారా, ఈ సమయంలో మనము వాక్య భాగాన్ని చదువుకొని మనము ధ్యానాంశంలోకి వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు తన కుమారుడుగా పిలువబడిన తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలను. మరొకసారి చదువుకుందాం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలను. చిన్న మాట ప్రార్థన చేసి మనము వాక్యదానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి నాయన మీరు మీ ప్రియకుమారుని మా కొరకై అప్పగించి మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రాలు. మా మనస్సాక్షి కడుగుట ద్వారా వాగ్దాన జీవంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి, బలపరచండి. ఈ సమయంలో మా ప్రభు వాక్యాన్ని ధ్యానించుండగా మా తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రభు యేసుక్రీస్తుని మాత్రం అగుపరచండి, ఆయనకు మాత్రం మహిమ కలుగుగాక. చెప్తున్న నాకుని మీ వాక్యత అనుగ్రహించండి నాయన. మా ప్రభువా, ఏమాత్రము జ్ఞానాశయంతో నాయన వాక్చాతుర్యంతో కాకుండా శరీరాన్ని ఆస్పదం చేసుకోకుండా నాయన మీ ఆత్మ ద్వారా సంగతులు చెప్పే కృప అనుగ్రహించండి. వినువారందరూ తేటగా విశ్వసించలాగున కృప చూపించండి. ఈ వాక్యము ఈ వర్తమానము వినేవారికి నాకును క్షేమం కలుగుగా కానీ నాయన మీరే సహాయం అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున వాక్యాన్ని ధ్యానిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి చేరువచ్చిన పిల్లలందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మనము వాక్య భాగం మరొకసారి చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనవలెను. విశ్వాస మర్మం అంటే ఏంటిదంటే బయలుపరచబడుతున్న విశ్వాసం. ఏంటిది మర్మం అంటే? ఏంటిది? దాచబడి ఉంది కదా. మర్మం అంటే దాగి ఉంది. మరి విశ్వాసం వెల్లడి అవుతున్నప్పుడు విశ్వాసం వెల్లడవడం అంటే విశ్వాస వాక్యం రావడం. విశ్వాస వాక్యం వస్తున్నప్పుడు మరి దాన్ని మనం గైకొనాలి. అంటే ఆ విశ్వాస వాక్యంలోనికి మనం వెళ్ళాలి. ఆ విశ్వాస వాక్యము మన జీవితంలో ఫలించాలి అంటే మనం ఏం కలిగి ఉండాలంటే పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. ఆ పవిత్రమైన మనస్సాక్షి ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే విశ్వాస మర్మాన్ని గైకుంటారు. అంటే అర్థం ఏంటిదంటే విశ్వాస మూలంగా జీవిస్తారు. ఈ లోకంలో మనం క్రియల ద్వారా జీవిస్తే ఏం పొందుకోలేము. రోమపత్రిక 6వ అధ్యాయంలో అంటాడు, అప్పటి క్రియల వలన మీకు ఏమి ఫలము కలిగిన అంటాడు. అంటే ఆ క్రియల ద్వారా మనం ఏమి పొందుకోలేము. ప్రభువు మనకు సహాయం చేయాలి. ప్రభువు మనకు సహాయం చేస్తూ ఆయన తోడుగా ఉండి ఆయన కృప ద్వారా మనం పొందుకోవాలి. అంతేగాని మనం మన సామర్థ్యం ద్వారా ఏమి పొందుకోలేము. పౌలు గారు కూడా మీ అందరికంటే ఎక్కువ ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపనే అన్నాడు. అంటే కృప ద్వారా ప్రయాసపడాలి, కృప ద్వారానే పొందుకోవాలి. మనము యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షించబడ్డాం. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడంటే మన విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. అంటే అది మన క్రియల మూలమైంది కాదు. రోమపత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటాడంటే రోమపత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. రోమపత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైంది కాదు, కాని ఎడల కృప ఇక కృపను కాకపోవును. అంటే ఏదైనా మనం పొందుకునేది కృపచేత పొందుకోవాలి. అది కృపచేత పొందుకుంటే అది క్రియల ద్వారా వచ్చింది కాదు. మన క్రియల ద్వారా పొందుకుంది ఏదైతే ఉందో అది కృప ద్వారా మనకు అనుగ్రహించబడింది కాదన్నమాట. కాబట్టి
మనము నీతిమంతులమైంది ఆయన కృప ద్వారా, మన నీతిమంతులమైంది ఆయన పుణ్యకార్యమందు విశ్వాసం ఉంచడం ద్వారా. ఒక్క అర్పణ చేత మనం సదాకాలానికి సంపూర్ణంగా చేయబడ్డాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. నేను గత 2 దినాలుగా ఈ వచనాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ప్రియులారా, మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగించబడ్డాడు. మనం నీతిమంతులు తీర్చబడ్డానికై ఆయన లేపబడ్డాడు, మృతుల్లో నుంచి లేపబడ్డాడు. కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మరి మనం ఏ విధంగా నీతిమంతులం అయ్యామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలా, ఆ స్థితిని మనం ఎంచుకోవాలా. దాన్ని పవిత్రమైన మనస్సాక్షి అన్నాడు. మన నీతిమంతులం ఎలా అయ్యాం, మనమైన బిడ్డలు ఎలా అయ్యాం, మనం పరిశుద్ధులం ఎలా అయ్యాం, మనమైన కుమారులం ఎలా అయ్యాం అనే దాన్ని మనం ఎంచుకోవడమే మంచి మనస్సాక్షి. అర్థమవుతుంది ప్రియులారా? చూడండి, మరొక మాట మీకు చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం తీయండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ కూడా ఏమంటాడంటే, మనస్సాక్షికి కల్మషము తోచకూడనట్లు. మనస్సాక్షికి ఏం తోచే అవకాశం ఉంది? కల్మషం అంటే మన మనస్సాక్షి పాడైపోయే అవకాశం ఉంది. అక్కడ కూడా పవిత్రమైన మనస్సాక్షి కలిగి ఉండమని చెప్తున్నాడు కదా పౌలు గారు తిమోతి పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో. మన మనస్సాక్షి పవిత్రంగా ఉండాలి. ఇక్కడ కూడా మన మనస్సాక్షి కల్మషం తోచవద్దు, అంటే ఆ మనస్సాక్షి అపవిత్రం కావద్దు. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. అంటే విశ్వాస విషయంలో మనం ఏం కలిగి ఉండాలి? సంపూర్ణ నిశ్చయత. ఎస్, ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. నేను క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాను. ఆయన రక్తము ద్వారా నీతిమంతుగా తీర్చబడ్డాను. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నేను నీతిమంతుగా తీర్చబడ్డాను అనే నిశ్చయత మనం కలిగి ఉండాలి. ఈ కన్ఫర్మేషన్ కలిగి ఉండాలి. మనం ఈ కన్ఫర్మేషన్ కలిగి ఉండాలి. దాన్నే మంచి మనస్సాక్షి అంటారు, లేదా పవిత్రమైన మనస్సాక్షి అంటారు, లేదా కల్మషం తోచే మనస్సాక్షి అంటారు, లేదా బలమైన మనస్సాక్షి అంటారు. ఈ మనస్సాక్షి ఎప్పుడైతే కలిగి ఉంటామో మన యుద్ధకు వస్తున్న విశ్వాస వాక్యాన్ని మనం గైకొంటాం. ప్రియులారా, అర్థమవుతుందా? యేసుక్రీస్తులో మనం ఏమై ఉన్నాం? పరిశుద్ధులమై ఉన్నాం. మనం ఎలా పరిశుద్ధులమయ్యామంటే మనం చేసే క్రియల్ని బట్టి పరిశుద్ధులం కాలేదు, కానీ దేవుని సన్నిధి పరిశుద్ధమైంది. దేవుని సన్నిధి పరిశుద్ధమైంది. ఆ పరిశుద్ధ స్థలంలో దేవుడు మనం నిలబెట్టాడు. మనం పరిశుద్ధులమయ్యాం. ఎలాగంటే ఆయన స్వరక్తము చేత ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. ఆ స్థలంలో మనల్ని కూడా ఇప్పుడు నిలబెట్టాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు సమాధానపరిచెను కదా. ఆయన సన్నిధిలో మనల్ని ఎలా నిలబెట్టాడు? ఆయన నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నిరపరాధులుగా. కాబట్టి ఇప్పుడు మనము దోషులం కాదు, మనం ఇప్పుడు అపరాధులం కాదు, మనం పాపులం కాదు, మనం పరిశుద్ధులం, నిర్దోషులం, నిరపరాధులం. ఆయన సన్నిధిలో నిలబెట్టబడ్డాం, మనం పరిశుద్ధులం. ఈ స్థితి మనకు ఎలా కలిగిందంటే ప్రభువైన యేసుక్రీస్తు చేసిన ఒక్క పుణ్యకార్యం ద్వారానే మనము నీతిమంతులంగా తీర్చబడ్డాం. కాబట్టి ప్రియులారా, ఈ స్థితిని మనం ఎప్పుడు ఎంచుకుంటూ ఉండాలి. మనకు కలిగిన ఈ స్థితి, ఈ పరలోకపు స్థితి, ఈ కుమారులు అనే స్థితి, ఈ సమాధాన స్థితి మనం ఎప్పుడు కలిగి ఉండాలి. దాన్నే మంచి మనస్సాక్షి అంటారు, దాన్నే కల్మషము తోచని మనస్సాక్షి అంటారు, దాన్నే బలమైన మనస్సాక్షి అంటారు. ప్రియులారా, కాబట్టి గమనించండి, మరొక మాట చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునుడి. ఇప్పుడు క్రీస్తు యేసులో మనం దేవుని ఎదుట సజీవులం, నీతిమంతులం, పరిశుద్ధులం. రోమపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. పాపం విషయమై చనిపోయిన వారం. రోమపత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. చనిపోయిన వాడు పాప విముక్తుడు అని తీర్పు పొందాడు. మనం పాప విముక్తులంగా తీర్పు పొందాం. మనం పాపంలో ఉన్నవారం కాదు, మనం పాప విముక్తులం.
తీర్పు ఎవరు జరిగిందంటే తీర్పు యేసుక్రీస్తు జరిగింది. ఎందుకంటే ఆయన మన దోషముల విషయమై ఆయన మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించాడు. కాబట్టి తీర్పు యేసుక్రీస్తు మీద విధించబడింది. మనకు ఆయన నీతినిచ్చాడు. ఆయన నీతిని ఉచితంగా ఇచ్చాడు, దానంగా ఇచ్చాడు. రోమపత్రిక 4:5 ఉంటుంది, పని చేయక భక్తిహీనుడిని నీతిమంతులుగా చేయవాడు ఆయనే. ఆయన విశ్వాసం నుంచి చాలు మనం ఎలాంటి క్రియలు లేకుండా ఎలాంటి పని లేకుండా నీతిమంతులుగా తీరుస్తున్నాడు ఆయన. కాబట్టి ఆ నీతి దానంగా చేయబడిందని మనం ఎప్పుడు ఎంచుకుంటూ ఉండాలి. ఆ నీతి దానంగా చేయబడిందని ఎంచుకుంటూ ఉండాలి. మన క్రియల ద్వారా కలిగింది కాదని ఎంచుకుంటూ ఉండాలి. దీన్ని మంచి మనస్సాక్షి అంటారు. ఈ మంచి మనస్సాక్షి ద్వారానే విశ్వాసం మూలంగా జీవించడం జరుగుతుంది. అర్థమవుతుందా అండి? రోమపత్రిక 5వ అధ్యాయంలో మరొక మాట చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. మరణము ఒకరి అపరాధం మూలంన వచ్చినదై ఆ ఒకరి ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయంగా యేసుక్రీస్తును ఒకరి ద్వారానే ఏలుదురు. ఇక్కడ కృపా బాహుల్యమును నీతి దానము అనే మాట ఉందా? నీతి దానం కదా, నీతి దానమును పొందువారు అనే ఒక కంటిన్యూస్ టెన్స్లో మాట్లాడుతున్నాడు. అంటే నీతి అనేది దానంగా ఇవ్వబడింది అనేది మనం ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తుండాలి. అర్థమవుతుందా? ఇక్కడ 21 వచనం చదువుతాను. ఇక్కడ రోమపత్రిక 5వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. మరియు అపరాధం విస్తరించినట్టు ధర్మశాస్త్రం ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగూ ఏలెనో. పాపము మరణాన్ని ఆధారం చేసుకొని వెళ్ళింది కదా. నెక్స్ట్, నిత్య జీవం కలుగుటకై. పాపం ద్వారా ఏమైంది? ఒక మనుషుడు పాపం చేశాడు, ఆ పాపం ద్వారా మరణం ఏలుబడి చేస్తుంది. ఆ మనుషుడు ఎవరంటే ఆదాము. అందుకనే ఆ ఏలుబడి నుంచి మనం విడిపించడానికి యేసుక్రీస్తు ఒకరి ద్వారా మనకు నీతి దానం ఇవ్వబడింది. ఆ నీతిని మనము ఎప్పుడైతే దానమని ఎంచుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ 21వ వచనంలో అంటున్నాడు, అలాగే నిత్య జీవం కలగడానికై, అలాగే నిత్య జీవం కలుగుటకై యేసుక్రీస్తు ద్వారా మనం ఏలాలి. మన జీవితంలో పాపం ఏలడం కాదు, మనం యేసుక్రీస్తు ద్వారా ఏలాలి, మనం యేసుక్రీస్తు ద్వారా జీవించాలి. కాబట్టి నీతి ద్వారా కృపయు ప్రభువైన యేసుక్రీస్తు నందు మూలంగా ఏలు నిమిత్తం. అంటే నీతి ద్వారా ఏమొస్తుంది? కృప వస్తుంది. ఈ నీతి అంటే ఏంటిదంటే మనం పొందిన నీతి కాదు, మనం పొందిన నీతిని బట్టి మనం ఎంచుకుంటున్నప్పుడు, అంటే ఆ నీతి దానంగా ఇవ్వబడింది. ఆ నీతి మనం క్రియల ద్వారా మనం పొందింది కాదు, ఆయన కృప ద్వారా మనం నీతిమంతులం అయ్యామని అనే మనస్సాక్షి మనము ఆ మనస్సాక్షితో మనం ప్రయాణిస్తే, ఆ మనస్సాక్షి కలిగి ఉంటే మన పట్ల ఆయన తన కృపను విస్తరింపజేస్తాడు. నీతి ద్వారా కృప, ఈ పదం గుర్తుపెట్టుకోండి. రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. నీతి ద్వారా కృప. ఇక్కడ నీతి ఏంటిదంటే మనం పొందిన నీతి అనే మాట కాదు, మన నీతిమంతులను ఎంచుకోవడం. ఆ ఎంచుకోవడం ద్వారా ఆయన గ్రేస్. ఆ గ్రేస్ అంటే అది దేవుని శక్తి. ఆ శక్తి మన లోపల వినియోగించబడుతుంది ప్రియులారా. కాబట్టి దేవుని శక్తి మన జీవితంలో వినియోగించబడుతున్నప్పుడు మనం ప్రతి ఆటంకాన్ని, ప్రతి వితర్కాన్ని మనం ఎదుర్కోగలుగుతాం. ప్రతి సమస్య నుంచి మనం బయటకు రాగలుగుతాం. ప్రతి బాధ నుంచి మనం దుఃఖ నివారణ పొందుకుంటాం. కాబట్టి ప్రియులారా, ఈ నీతి దానం అనే మనస్సాక్షి, ఆ మంచి మనస్సాక్షి కలిగి ఉంటే మన విశ్వాస మర్మాన్ని గైకుంటాం. ఇంకో మాట చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనం. నా ఎదుట నీతిమంతుడైన వాడు ఏమంటున్నాడు? నా ఎదుట. మనం ఎవరి ఎదుట నీతిమంతులం అయ్యాం? దేవుని ఎదుట నీతిమంతులం. ఎవరి ఎందు అంటే క్రీస్తునందని చెప్పాలి. ఎవరి ఎదుట అంటే దేవుని ఎదుట. అంటే మనం ఇప్పుడు నిలబడ్డ స్థానం ఎక్కడ? దేవుని ఎదుట పరిశుద్ధ స్థలంలో. దేవుని ఎదుట పరిశుద్ధ స్థలంలో మనం నిలబెట్టబడ్డాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అంటే మంచి మనస్సాక్షి కలిగి ఉన్న వ్యక్తి విశ్వాస మూలంగా ఆ విశ్వాస మర్మాన్ని గైకొంటాడు, విశ్వాస మూలంగా జీవిస్తాడు. అందుకొరకే పరిశుద్ధాత్ముని మనలో ఉంచాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? విశ్వాస మూలంగా జీవిస్తున్నప్పుడు ఆ పోలికలో, అంటే మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే విశ్వసిస్తామో, ఏదైతే దాన్ని పొందుకొని ఆశపడతామో ఆ పోలికలో మనల్ని మారుస్తాడు పరిశుద్ధాత్ముడు. ఒకవేళ నువ్వు మనస్సాక్షి పాడు చేసుకుంటే, ఒకవేళ నువ్వు విశ్వాస మూలంగా జీవించకపోతే, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు, ఆయన మనం విడిచిపెట్టాడు. కానీ ఆయన సంతోషించాడు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును. అతడు వెనుక తీస్తే
అంటే మనస్సాక్షి పాడైపోతే, విశ్వాసం మూలంగా జీవించకపోతే అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అంటే మన ద్వారా ఆయనకి ఏమాత్రం ఇష్టమైనది ఉండదన్నమాట. కాబట్టి మనం విశ్వాస మూలంగా జీవించాలంటే మనకు కావాల్సింది ఏంటిదంటే విశ్వాస మర్మాన్ని గైకొనాలంటే కావాల్సింది మనకు మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి ఎట్లా వస్తుందంటే నీతి దానం అని ఎంచుకోవాలి. నీతి ఎలా కలిగిందంటే క్రియల మూలం కలగలేదు. దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మనకి ఇచ్చాడండి. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఏముంటుందంటే, కాబట్టి నమ్మువారు విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుతున్నారు. కాబట్టి ప్రియులారా, మనము నీతిని ఉచితంగా పొందాం. ఆ నీతి దానము, దాన్ని ఎంచుకుంటున్నప్పుడు మనకు మంచి మనస్సాక్షి కలుగుతుంది. ఆ మంచి మనస్సాక్షి ద్వారా ఆ విశ్వాస వాక్యం మనం వింటే ఆ విశ్వాస రివీల్ అవుతున్న ఆ విశ్వాస మర్మాన్ని మనం గైకోవటం అంటే విశ్వాస మూలంగా జీవిస్తాం. విశ్వాస మూలంగా జీవించినప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు కూడా ఆనందిస్తాడు. ఆ ఆనందిస్తున్నప్పుడు ఆ విశ్వాస జీవితంలో మనము క్రీస్తు పోలికలోకి నడిపించబడతాం. క్రీస్తులో బాధ ఉందా అండి? క్రీస్తులో విచారం ఉందా? క్రీస్తులో లేమి ఉందా? అంటే లేకపోవడం అనేది ఉందా? క్రీస్తులో అన్నీ ఉన్నాయి. క్రీస్తు ఈ లోకంలో ఎలా జీవించాడో అంతకంటే అలాంటి జీవితం మనం జీవించగలం. అర్థమవుతుందా? కాబట్టి మన విశ్వాసం మూలంగా జీవిస్తున్నప్పుడే మనము వాస్తవమైన జీవితాన్ని, మన ఒరిజినల్ లైఫ్ని జీవిస్తున్నప్పుడు, ఒక జాయ్ఫుల్ లైఫ్ని మనం ఈ లోకంలో జీవిస్తున్నట్టు. విశ్వాసం మూలంగా జీవించడం అనేది ఎంత ఆనందంగా ఉంటుందంటే, అసలు దావీదు నాట్యం ఆడాడు కదా, అంతకంటే ఎక్కువ ఆనందం. ఎందుకంటే వారు పాత నిబంధన కాలంలో ఉన్నారు, మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం. ఇంకా మనం అత్యధికమైన ఆనందభరితులమే మనం గడపవచ్చు. మనలో ఉన్న ఆత్మ ఆనందిస్తాడు. అర్థమవుతుంది ప్రియులారా? మరొక మాట చదువుకుందాం. రోమపత్రిక 4వ అధ్యాయం ఒకసారి. రోమపత్రిక 4వ అధ్యాయము తీసి కొన్ని విషయం మనం ధ్యానం చేద్దాం. చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఈ మాట ఎవరి గురించి చెప్తున్న ప్రభు అంటే పౌలు గారు ప్రస్తావిస్తూ అంటున్నాడు. ఈ మాట అబ్రహాం గురించి చెప్తున్నాడు. అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాముని ఏమంటారంటే విశ్వాసులకు తండ్రి అంటాడు. విశ్వాసులకు తండ్రి. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను అంటాడు. అబ్రహాము ప్రయాణం ఎలా జరిగిందంటే విశ్వాసపు అడుగుజాడలు అంటాడు. చూడండి ఒకసారి ఇక్కడనే 12వ వచనం మధ్యలో ఉంటుంది. విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి అగుటకు కదా. మరి అబ్రహాం నడిచిన అడుగుజాడలు ఎలా ఉన్నాయి? విశ్వాసపు అడుగుజాడలు. అంటే విశ్వాసం మూలంగా జీవించాడు. ఆయన దేవుని వాక్యాన్ని బట్టి మంచి మనస్సాక్షి కలిగి జీవించాడు. అబ్రహాము జీవితంలో కూడా ఒక చోట యథార్థంగా ఉండని ప్రవర్తన చూస్తాం మనం. ఆ విషయం మనం ధ్యానం చేద్దాం. అయితే 18వ వచనం చదువుకుందాం. ఫస్ట్ మొదట 19వ వచనం. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతులమైనట్టును శారా గర్భమును మృతులమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపలేదు. దేవుని మహిమపరిచి ఆ వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలం పొందుకున్నాడు. ఏంటంటే విశ్వాసం వలన బలం పొందుకున్నాడు. అప్పటికే తన శరీరం బలహీనమైపోయింది, శారా గర్భం కూడా మృతతుల్యమైపోయింది, పిల్లలు కనడానికి అవకాశం లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అవిశ్వాసం వలన దేవుని వాగ్దానాన్ని సందేహింపలేదు, కానీ విశ్వాసం ఉంచి విశ్వాసం ద్వారా బలం పొందుకున్నారు. విశ్వాసం ద్వారా బలం పొందుకోవడం అంటే ఏంటంటే విశ్వాసం ద్వారా మాట్లాడితేనే బలం పొందుకుంటాం మనం. ఇక్కడ ఇలా రాశాడు కదా. ఇక్కడనే శారా గురించి, అంటే ఇదే సందర్భంలో శారాను గురించి ఒక మాట చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. గమనిస్తున్నారు ఇక్కడ? ఆమె ఏం చేసింది? ఎంచుకోవడమే మనస్సాక్షి. ఎంచుకున్నప్పుడు అంటే ఎంచుకోవడం అంటే ఏంటంటే మాట్లాడుతుంది, ఆమె ఆ కార్యాల్లోకి వెళ్తుంది. కాబట్టి మనం నీతిమంతులం కాబట్టి
మన కుమారులం కాబట్టి మనకి ఏదైనా తండ్రి దయచేస్తాడు. తండ్రి వాళ్ళ కలిగినంతా కూడా మనదే. దాన్ని మనం ఎంచుకొని మాట్లాడాలి. అది విశ్వాస ప్రయాణ పద్ధతి. విశ్వాస మూలంగా జీవించడం అన్నమాట. యేసుక్రీస్తు ఎవరంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. విశ్వాసానికి కర్త, కొనసాగించేవాడు. అంటే మనం రక్షణ పొందినప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచాం, అది విశ్వాసం. ఇప్పుడు రక్షణ సంబంధమైన జీవితం జీవిస్తున్నప్పుడు విశ్వాస మూలంగా జీవిస్తున్నాం. ఇది అనుదిన విశ్వాసం. ప్రతిసారి ఈ విశ్వాసం కలిగి ఉండాలి. రక్షణ పొందుటాకేమో ప్రభునందు విశ్వాసం ఉంచాం. ఇప్పుడు ఆ రక్షణ సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనం అనుదినం విశ్వాసం ఉంచుతున్నాం. ఇది విశ్వాస మూలంగా జీవించడం. శారా ఏం చేసింది? వాగ్దానాన్ని నమ్మింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదైన వాడని ఎంచుకుంది. మరొక మాట దీనికి అనుబంధంగా చూసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయం 7వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహాముని యజమానుడని పిలుస్తుంది. ఏమని పిలుస్తుంది అంటే విశ్వాసంతో మాట్లాడుతుంది. ఫెయిత్ వర్డ్స్ అంటే వాగ్దానం నమ్మింది. ఇప్పుడు విశ్వాసంతో మాట్లాడడం అనేది మనం ఎవరమో ఎంచుకుంటేనే కదా మాట్లాడతాం. అది జరుగుతుంది అనే విశ్వాసపు ఆత్మ గలవారమే మనం మాట్లాడినప్పుడు జరుగుతుంది. అది ముందు మనం పిల్లలమే కామనుకుంటే, ముందు మనం నీతిమంతులం కాదనుకుంటే, ఆ వాగ్దానాన్ని, ఆ మాటల్ని, ఆ విశ్వాస పలుకుల్ని, ఆ విశ్వాస మర్మాన్ని, ఆ విశ్వాస వాక్యాన్ని ఎలా మనము మాట్లాడం కదా. వారు 99 సంవత్సరాలప్పుడు 100 years అప్పుడు దేవుని వాగ్దానం విషయంలో సందేహింపలేదు. విశ్వాసాన్ని బట్టి, ఆ వాగ్దానాన్ని బట్టి, విశ్వాసం వల్ల బలం పొందుకున్నారు వాళ్ళు. ఆ వయసులో ఎంత బలం పొందుకున్నారు వాళ్ళు? విశ్వాసాన్ని బట్టి బలం పొందుకున్నారు. కాబట్టి ఈరోజు మనం బలహీనం కావచ్చు, కానీ మన మనస్సాక్షి బలంగా ఉంటే మనం బలవంతులమే. మనం ఎన్నటికీ బలవంతులమే మనస్సాక్షి బలంగా ఉంటే. 99 years కాదు, 100 years కాదు, 1000 years అయినా కానీ మనము మనస్సాక్షి బాగుందంటే మనం బలవంతులమే. ప్రియులారా, అట్టి మనస్సాక్షి మనం కాపాడుకోవాలి. కొందరు అట్టి మనస్సాక్షిని త్రోసివేస్తున్నారు. కొన్ని బోధల ద్వారా ఏమవుతుందంటే మనస్సాక్షి త్రోసివేయబడుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి. మొదటి అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. నా కుమారుడమైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై ఉండమంటున్నాడు కదా. తిమోతిని ఏమంటున్నాడు? నువ్వు మంచి మనస్సాక్షి, విశ్వాసం కలిగి ఉండు, మంచి మనస్సాక్షి కలిగి ఉండమంటున్నాడు. ఇక్కడ నేను చూడండి ఒకసారి, ఇందాక నేను చెప్పిన మాట. 4వ అధ్యాయం 3వ వచనం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై. కొందరు ఏం చేస్తున్నారు? విశ్వాసి ఒక మనస్సాక్షిని పాడు చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే 2వ వచనంలో చెప్పాడు, మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచారు. వారు విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. వాళ్ళు అంటే విశ్వాసాన్ని అనుసరించట్లేదు, వాళ్ళు విశ్వాసం నుంచి పడిపోతున్నారు వాళ్ళు అని ఆత్మ తేటగా చెప్తున్నాడు. వాళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే విశ్వాసంలో మనస్సాక్షి పాడైపోతుంది. మన విశ్వాసంలో మనస్సాక్షి పాడైపోతే మనం విశ్వాసంలో జీవించలేం కదా. అంటే దేవుడు నిర్ణయించిన జీవితాన్ని, దేవుడు మనకు కృపావరంగా ఇచ్చిన జీవితాన్ని జీవించలేకపోతున్నారు విశ్వాసులు. కొందరు అబద్ధికుల వేషధారణ వలన మనస్సాక్షి పాడవుతుంది. అందుకని అంటున్నాడు, ఓ తిమోతి, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షిని గలవాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున మంచి పోరాటాన్ని పోరాడము. అంటే ప్రవచనంలో ఏంటంటే ప్రాఫెసీగా వచ్చే వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వాక్యాలు, విశ్వాస వాక్యాలు, మన జీవితంలో సంభవించబోయే సంగతులు పరిశుద్ధాత్ముడు చెప్తాడు. ఆ వాక్యాన్ని బట్టి నిరీక్షిస్తూ మనము ఆ ముందుగా చెప్పబడిన ఆ ప్రవచన వాక్యాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. దానికి కారణం ఏంటంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటం పోరాడు. మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మంచి మనస్సాక్షిని అభ్యాసం చేయాలి. నేను ఎల్లప్పుడూ దేవుని ఎదుట నీతిమంతుణ్ణి, క్రీస్తు యేసునందు, ఐఎమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ అనే మనస్సాక్షి ఏదైతే ఉంటుందో ఆ మనస్సాక్షి మన ద్వారా గొప్ప కార్యం జరిగిస్తుంది. విశ్వాస మర్మమును మంచి మనస్సాక్షి ద్వారానే గాయకుంటాం. అర్థమవుతుందా? చూడండి ఒకసారి. మంచి మనస్సాక్షి అంటే ఎంచుకోవడం. మన స్థితి ఏంటిది ఎంచుకోవాలా. దేవుని వాగ్దానం విషయంలో దాన్ని ఎంచుకుంటూ మనము
విశ్వాసంతో మాట్లాడాలి. అప్పుడు మాత్రమే విశ్వాసం మూలంగా జీవించడం జరుగుతుంది. ఆదికాండం 15వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండం 15వ అధ్యాయము 4వ వచనంలో ఏముందండి? యెహోవా వాక్యం అతని యుద్ధకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. ఎవరితో చెప్పాడు ఆయన? అబ్రహాంతో చెప్పాడు. ఏంటిది? దమస్కు ఎలియాజరు నీ ఇంటికి ఆస్తికర్త కాదయ్యా, నీ గర్భమున పుట్టబోయేవాడే వారసుడు అవుతాడు అని ఎవరికి వాగ్దానం ఇచ్చాడు? దేవుడు అబ్రహాంకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇస్తే అబ్రహాం ఏం చేశాడు? 16వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా షారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలగవచ్చునని అబ్రాహాంతో చెప్పాను. ఏమంటున్నాడు? దేవుడేమో నీ గర్భవాసమున నేను పిల్లలు ఇస్తాడు. అంటే అబ్రహాంకు భార్య ఎవరు? షారా కదా. అంటే వారిద్దరికి జతపరిచాడు దేవుడు. వారి ద్వారా గర్భఫలం ఇస్తాను అన్నాడు, వాగ్దానం ఇచ్చాడు. కానీ 16వ అధ్యాయంలో అబ్రాహాము ఎలా వెళ్ళాడు? హాగర్తో వెళ్ళాడు. అంటే వాగ్దానంని ఆయన వాగ్దాన విషయాన్ని నిర్లక్ష్యం చేశాడు. అందుకనే 17వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాంతో మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అన్నాడు. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అంటే ఈ 15వ అధ్యాయంలో వాగ్దానం ఇచ్చాడు, మరి కుమారుడు కలగాలి కదా. 16వ అధ్యాయంలో ఆయన వాగ్దానం నిర్లక్ష్య పెట్టి షారాయి దాసి అయినటువంటి హాగరుతో వెళ్ళాడు. అయితే 17వ అధ్యాయంలో ప్రభు జ్ఞాపకం చేస్తూ, నేను సర్వశక్తి గల దేవుడినయ్యా, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండమన్నాడు. నా సన్నిధిలో నిందారహితుడిగా ఉండడం అంటే ఏంటిదంటే, నా సన్నిధిలో నువ్వు మంచి మనసాక్షి కలిగి ఉండు, నా సన్నిధిలో నువ్వు యథార్థంగా ఉండడం, మంచి మనస్సాక్షి కలిగి ఉండడం. అప్పుడు మీరు చూడండి 20వ వచనంలో 19వ అధ్యాయంలో లోతు గురించి రాయబడ్డాయి. 18వ వచనంలో మరొకసారి ఆ దూతలు వారికి చెప్పి వెళ్ళిపోతారు. ఏంటంటే 14వ వచనంలో, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు వచ్చదము, అప్పుడు షారాకు కుమారుడు కలుగునని మరొకసారి జ్ఞాపకం చేసిపోయినప్పుడు 21వ అధ్యాయంలో 2వ వచనం. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతని కుమారుని కనెను కదా. 21వ వచనంలో అంటే ఎప్పుడైతే మనము మంచి మనసాక్షి యథార్థంగా ఉంటామో అప్పుడు ఆ వాగ్దాన ఫలంలోకి మనం వెళ్తాం, ఆ మంచి జీవితానికి వెళ్తాం. ఎందుకంటే 18వ అధ్యాయంలో ఆ దూతలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ షారా 18వ అధ్యాయం 12వ వచనంలో నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తను నవ్వుకుంది. అదేంటి మీరేమో కొడుకు పుడతారని చెప్తున్నారు, మరి నా యజమానుడు అంటే నా భర్త వృద్ధుడుగా ఉన్నాడు అని నవ్వుకుంది. కానీ పేతురు పత్రికలో ఏం రాశాడు పరిశుద్ధాత్ముడు? ఆమె యజమానుడు అని పిలుచుచు లోబడి ఉందని రాశాడు. అంటే అర్థం ఏంటిదంటే యజమానుడు అంటే అనేకులకు తండ్రి అని అర్థం ట్రాన్స్లేషన్లో అనేకులకు తండ్రి అని ఆమె మాట్లాడింది. హెబ్రీ పత్రిక 11:11లో వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదైన వాడు అని ఎంచుకుంది ఆమె. ఎవరు? షారా. సో ఆ విధంగా ఎంచుకున్నప్పుడు ఆ వాగ్దాన జీవితంలోకి వెళ్ళింది. సో అప్పుడు మంచి మనస్సాక్షి కలిగి ఉండడం అంటే యథార్థంగా ఉండడమే. చూడండి ఆ మాట చూపిస్తాను మీకు ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం మరొకసారి చదువుకుందాం. అదే వచనము అందులో ఉంది. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గల వారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారంనై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, అంటే దాని అర్థం నేనేమన్నా ఇక్కడ యథార్థమైన హృదయంతో విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండడం అంటే ఏంటంటే యథార్థమైన హృదయం. అందుకనే అబ్రాహాంతో ఏమన్నాడు దేవుడు? నీవు నా సన్నిధిలో నిందారహితుడవై ఉండమన్నాడు. నిందారహితుడవై ఉండమన్నాడు. విశ్వాస విషయంలో నిశ్చయత ఉండాలి. మనం విశ్వాసమైన నిశ్చయత ఉండాలి. చాలామంది విశ్వాసం ఉంచుతున్న ప్రభు నమ్ముకుంటున్నారు, కానీ
మీరు నీతిమంతుల పాపుల అంటే వారు పాపులం అంటారు. అదేంటి? ప్రభునందు విశ్వాసం వచ్చిన తర్వాత ప్రభు తన మహాకృపను బట్టి మన నీతిమంతులు తీర్చిన తర్వాత మన పాపులం ఎలా అవుతాం? మన పరిశుద్ధపరచుటకు సాధనమైన రక్తాన్ని మనం ఆశ్రయించాం కదా. మరి ఇశ్రాయేలీలు ఆ రక్తాన్ని త్రోసివేశారు. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో వివరణ ఉంటుంది. మనం ఆ రక్తాన్ని ఆశ్రయించాం, మన వల్ల కాదు అన్నాం. ఆయన ఉచితంగా నీతిని దానంగా ఇచ్చాడు. అలాంటప్పుడు మనం పాపలం ఎలా అవుతాం? విశ్వాసి, నువ్వు ఈ తప్పు చేస్తావు, నువ్వు నరకానికి వెళ్తావు. నరకానికి వెళ్ళడం ఏంటిది? మనం ఆల్రెడీ పరలోకంలో కూర్చోబెట్టబడ్డాం. ఎఫెసీ 2:7 మన స్థితి పరలోకంలో ఉంది. ఫిలిప్పీ 3:20 మనం దేవుని ఎదుట నిర్దోషులుగా నిరపరాధులుగా తన సన్నిధిని పరిశుద్ధులుగా ఉన్నాం. కొలస్సీ 1:22 మన స్థితి అక్కడ ఉంది ఆల్రెడీ. మన నరకానికి వెళ్ళడం ఏంటిది? కాబట్టి ప్రియులారా, మనం అందరం ఎత్తబడతామని కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఉంది, రోమ పత్రిక 14వ అధ్యాయంలో ఉంది. సంఘము ఎత్తబడుతుంది. మనం ఆయన ఎదుట పరిశుద్ధులం. సంఘము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలియును. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. దేహంతో జరిగించిన ప్రతి వాటి ఫలము, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, ప్రతిదానికి ఫలం ఉంది. కాబట్టి ప్రియులారా, సంఘం ఎత్తబడుతుంది, అది మాత్రం నిశ్చయం. మరి విశ్వాసి నీతిమంతుడే అనే నిశ్చయత కలిగించే ఉపదేశం మనం వినాలి. అర్థమవుతుందా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఉపదేశ సారం ఏదనగా పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. పవిత్ర హృదయం అంటే యేసుక్రీస్తును అంగీకరించడం ద్వారా నా హృదయం పవిత్రపరచబడింది. అపోస్తలుల గ్రంథం 15వ వచనం ప్రకారము ఆ పవిత్రపరచబడిన హృదయంలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అయితే పరిశుద్ధాత్మ నీతిని గురించి ఒప్పింపజేస్తున్నాడు. మన నీతిమంతులమని ఆ ఆత్మ తానే మనం ఒప్పింపజేస్తున్నాడు. అప్పుడు మనకి ఏం కలుగుతుందంటే మంచి మనసాక్షి కలుగుతుంది. ఆ మంచి మనసాక్షి కలుగుతున్నప్పుడు మన ఎదురుకు వస్తున్న విశ్వాస వాక్యాన్ని బట్టి మేము ఏం చేస్తున్నాం? నిష్కపటమైన విశ్వాసం అంటే విశ్వాసం మూలంగా జీవిస్తున్నాం. అందులో ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ ద్వారా మన పూర్వానికి మేలు చేస్తున్నాం. ఆ ప్రేమ మనకు క్షేమాభివృద్ధి కలిగిస్తుంది. మనము ఆనందిస్తున్నాం, మనము ఆదరించబడుతున్నాం, మనము క్షేమం పొందుకుంటున్నాం. ఇది కదా ఉపదేశ సారం, ఇది కదా ఉపదేశము. మరి కొందరు ఏం చేస్తున్నారు అక్కడ? అదే తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కొందరు సత్యమును భిన్నమైన బోధ చేస్తున్నారు. కల్పనా కథలు, మితము లేని వంశావళులు, అందులో వివాదాలు ఉన్నాయని చెప్పాడు ఆయన. అందులో గొడవలు ఉన్నాయి. వాటిని ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు 7వ వచనంలో అక్కడనే. కాబట్టి మనం ఏ ఉపదేశం వింటున్నాము? మనం నీతిమంతులం మనం ఒప్పింపజేసే ఉపదేశం వింటున్నామా? లేదా మనం పాపలము, మనం ఎత్తబడము అనే ఉపదేశాలు వింటున్నామా? దయచేసి ప్రియులను గమనించండి. మనము దేవుని ఎదుట ఎల్లప్పుడూ నీతిమంతులమే. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం, లేకపోతే 2 కలిపి అవుదాం. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమున మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, జాగ్రత్త గమనించండి, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. మనం ఎవరి యందు దేవుని నీతి? క్రీస్తునందు దేవుని నీతి అంటే దేవుని ఎదుట మన నీతి నిలబెట్టబడ్డాం. క్రీస్తే మన నీతి. ఇప్పుడు మనకు అతిశయం లేదు. ఎందుకంటే అతిశయం ఎట్లా వస్తే మనకి? నేను ఈ పని చేసి నీతిమంతుని అయితే మనకు అతిశయం వస్తుంది. కానీ అతిశయ కారణం శిలువలో కొట్టివేయబడింది విశ్వాస న్యాయాన్ని బట్టి. రోమపత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది, 3వ అధ్యాయంలో ఉంటుంది. అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడింది కదా. ఎట్టి న్యాయాన్ని బట్టి కొట్టివేయబడింది? అది విశ్వాస న్యాయాన్ని బట్టా, క్రియా న్యాయం బట్టా? విశ్వాస న్యాయాన్ని బట్టే కొట్టివేయబడింది. అంటే అర్థమేంటిదంటే, విశ్వాస న్యాయం అంటే అర్థమేంటిదంటే విశ్వాసం ద్వారా నీతిమంతుడు ఆయన. అంటే నా క్రియలు ఏం లేవు, అందులో నా పని ఏం లేదు, నా సామర్థ్యం ఏం లేదు. ఆయన కృప ద్వారా ఉచితంగా నీతిమంతుడు ఆయన. అందుకని నా క్రియలు లేవు, అందులో నా సామర్థ్యం లేదు. అది విశ్వాస న్యాయం. ఆ విశ్వాస న్యాయాన్ని బట్టి నేను నీతిమంతుడు అయ్యాను. కాబట్టి అతిశయం నాకు కలగకూడదు. నాకు లేదు కదా, ఎందుకంటే నేను చేయలేదు కదా ఆ పని ప్రభు శిలువలో చేస్తాడు నా కొరకు. కాబట్టి నేను విశ్వాస న్యాయాన్ని బట్టి నీతిమంతుడు అయ్యాను. కాబట్టి ప్రియులారా, మనం నీతిమంతులమని ఎంచుకునేలా వచ్చే ఉపదేశం ఏతుందో అది మాత్రమే మనల్ని కడుతుంది. ఎందుకంటే నీతి ద్వారా కృప అని మనం రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూస్తాం. ఆ నీతిమంతులమని ఎంచుకునే మనస్సాక్షి ఏదైతే ఉందో, ఆ గ్రేస్, ఆ అబౌండెన్స్ ఆఫ్ గ్రేస్, ఆ కృపా బాహుల్యం మనల్ని ఆవరిస్తున్నప్పుడు తన కృప ద్వారా మనం అన్నింటిలో విజయాన్ని పొందుకుంటాం. మన విశ్వాసం మూలంగా జీవిస్తాం.
ప్రియులారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏముందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. అదే విశ్వాసం అంటే మనం కొనసాగడానికి కావాల్సిన విశ్వాసం. మనం కొనసాగాలంటే మనకు విశ్వాసం కలగాలి, విశ్వాస వాక్యం వినాలి. ఆ విశ్వాస వాక్యం కలుగుతున్నప్పుడు ఆ విశ్వాస వాక్యాన్ని బట్టి మనం నిరీక్షణ కలిగి ఉంటాం. ఆ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసం మూలంగా జీవిస్తాం. మనం జీవించినప్పుడు దేవునికి ఇష్టం, నా బిడ్డలు నా ఆయన విశ్వాసం జీవిస్తున్నారు అనే విషయం నాకు సంతోషిస్తాడు. అందుకనే హెబ్రీ పత్రిక 10:38లో ఇందాక మనం చదువుకున్న వాక్యంలో, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, అతడు వెనుక తీసిన ఎడలా అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అంటే మన విశ్వాసం మూలంగా జీవిస్తేనే మనలో ఉన్న ఆత్మ సంతోషం, మన విశ్వాసం మూలంగా జీవిస్తేనే ఆయనకి ఇష్టం. విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టలై ఉంటే అసాధ్యం అన్నాడు. మీరు గమనించండి, గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు సువార్త చెప్పినప్పుడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరు ఇంత త్వరగా తిరిగిపోయారు. నేనేమో మీరు విశ్వాసం ద్వారా నీతిమంతులు అయ్యారు, కృప ద్వారా నీతిమంతులు అయ్యారని నేను బోధించాను. మరి మీరేమో అద్భుతాల కొరకు మళ్ళీ మీరు సొంత క్రియలు చేస్తున్నారు అని గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఆయన బాధపడతాడు. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టాను? భ్రమ ఎట్లా కలుగుతుంది? మనం వినే ఉపదేశాలతో కలుగుతుంది. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమిటంటే, భ్రమపరచు ఆత్మ ఉంటాడు ఆ బోధలో, ఆ కల్మషం కలిగించే బోధలో, మన మనస్సాక్షిని పాడేసే బోధలో భ్రమపరచు ఆత్మ పనిచేస్తాడు. మీరు గమనించండి, గలతీ పత్రికలో పౌలు గారిని ఎంతగా ప్రేమించారంటే వాళ్ళు మొదటిసారిగా శరీర దౌర్బల్యం కలిగినప్పుడు, అంటే శరీర దౌర్బల్యం అంటే అతనికి కంటి జబ్బు ఉన్నది పౌలు గారికి. వాళ్ళు ఏమన్నారంటే, పౌలు గారు నేను నా కన్ను తీసుకో అంటే వాళ్ళ కళ్ళు ఊడబీకిచ్చేంత ప్రేమ కలిగి ఉన్నారు వాళ్ళు ఆ శరీర దౌర్బల్యం కలిగినప్పుడు. కానీ ఎప్పుడైతే భ్రమపరచు బోధ విన్నారో వాళ్ళు, అంటే ఆ అద్భుతాలు వాళ్ళ జీవితంలో జరగాలంటే వారు మళ్ళీ క్రియలు చేయాలి, మళ్ళీ నేను చెయ్యాలి అంటే వాళ్ళ సామర్థ్యం మీద వారు ఆధారపడే విధంగా ఏ టీచింగ్ అయితే వారు విన్నారో వాళ్ళ పరుగు అయిపోయింది. మీరు బాగుగా పరిగెత్తుచుండిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను అంటాడు 5వ అధ్యాయంలో. అంటే వారు పరిగేమైంది, అయిపోయింది. అబ్రహాము జీవితంలో కూడా వాగ్దానం అయిపోయింది. 15వ అధ్యాయంలో వాగ్దానం వచ్చింది, 21వ అధ్యాయంలో ఇస్సాకు పుట్టాడు. అంటే ఈ మధ్య గ్యాప్లో ఏమైంది? వాగ్దానం ఆగింది. ఇప్పుడు దేవుడు వాగ్దానం చేసిండు, దాన్ని నెరవేరుస్తాడు. వాగ్దానం నమ్మదగింది, ఆయన నమ్మదగిన దేవుడు నెరవేరుస్తాడు. కానీ వాగ్దానము గ్రాంటెడ్ కాదు కదా. అంటే నువ్వు ఎట్లా ఉన్నా నీకు వాగ్దానం నెరవేరుతుందా? నెరవేరదు. వాగ్దానం నెరవేరాలంటే మనం మంచి మనసాక్షి కలిగి ఉండాలి, ఆయన సన్నిధిలో నిందారహితులుగా ఉండాలి, యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. అంటే మంచి మనసాక్షి కలిగి ఉన్నప్పుడు ఆ వాగ్దానం నెరవేరుతుంది. రోమపత్రిక 9వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుకుందాం. రోమపత్రిక 9వ అధ్యాయంలో 32వ వచనం. రోమపత్రిక 9వ అధ్యాయము 30 నుండి చదువు, 30 నుంచి 32 వరకు, 33 వరకు చదువుకుందాం లాస్ట్ వరకు. రోమపత్రిక 9వ అధ్యాయం 30 నుంచి. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలీయులు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాసం మూలంగా కాక క్రియల మూలంగానైనట్టు దాన్ని వెంటాడేది. అంటే విశ్వాసం ద్వారా పొందుకొనరా బాబులు అంటే, లేదు మేము చేసే పొందుకుంటాం అనుకున్నారు వాళ్ళు. అయితే ఏం జరిగింది అక్కడ? ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోన్లో స్థాపించున్నాను, ఆయనందు విశ్వాసం ఉంచి వాడు సిగ్గుపడడు అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టుపడేది, ఆ బండ తగిలి పడ్డారన్నమాట. సియోన్లో ఆయన అడ్డురాతిని అడ్డుబండను స్థాపించాడు. ఎందుకు స్థాపించాడు? ఎందుకు ఆయనకు అడ్డుబండగా? అసలు ఇల్లు కట్టే రాయి, మూలకు రాయి ఆయనే. ఆ రాయిని పక్కన పెట్టారు వాళ్ళు. ఏమైంది? ఆ తొట్టుపడి పడిపోయారు వాళ్ళు. అంటే ఆ రాయిని ఎందుకు పక్కన పెట్టారంటే నువ్వు వద్దు అన్నట్టుగానే పక్కన పెట్టారు వాళ్ళు. అంటే మేము క్రియల ద్వారానే మేము పొందుకుంటాం అన్నట్టుగా వారు స్వనీతిని స్థాపించబూనుకున్నారు. ఇదే అధ్యాయం 10వ అధ్యాయము 3వ వచనంలో. అంటే వాళ్ళ సెల్ఫ్ రైచియస్ కిందకి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుని నీతిని వారు వెంబడించలేదు. అందుకనే
వాళ్ళ జీవితం కట్టబడాలి. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఆయనే. ఆ రాయి ద్వారా, ఆ మూల రాయి ద్వారా వాళ్ళ జీవితం కట్టబడాలి. కానీ వాళ్ళు తొట్టుపడి పడిపోయారు. అయితే దేవునికి స్తోత్రం, ఇప్పుడు మనకు ఆయన మూలరాయి అయ్యాడు. అన్నజనమైన మనని దర్శించాడు ఆయన. కాబట్టి ప్రియులారా, మంచి మనస్సాక్షి వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు దేవుని కృపచేతనే విమోచించబడ్డామనే మనస్సాక్షి కలిగి ఉండరు వాళ్ళు. ఇది మా సముద్రం పాయలు చేయడం అనేది వాళ్ళ సామర్థ్యమా? అది దేవుని సామర్థ్యము. మరి అలా అంత మంచి సామర్థ్యాన్ని దేవుని ద్వారా కలిగిందని ఆ నిర్గమకాండం 15వ అధ్యాయంలో పాట పాడారు. కానీ ఆ విమోచన జ్ఞానాన్ని ఆ నిశ్చయత వారు కలిగి లేరు. అందుకనే వారు వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందు తొట్టుపడ్డారు. కానీ అబ్రహాము జీవితంలో అలా జరిగింది. అతను వాగ్దాన విషయం నిర్లక్ష్యం చేశాడు, ఆగర్తో వెళ్ళిపోయాడు, వాగ్దానం నిలిచిపోయింది. మళ్ళీ 21వ అధ్యాయంలో వారు ఎంచుకోవడం ప్రారంభించిన తర్వాత, విశ్వాసం ద్వారా బలం పొందుకున్న తర్వాత 21వ అధ్యాయంలో వారు ఇస్సాకును పొందుకున్నారు. గలితీయులకు రాసిన పత్రికలో కూడా వారు ఏం చేశారు? కృప ద్వారా నీతిమంతులు అయ్యారు, విశ్వాసం ద్వారా నీతిమంతులు అయ్యారు, అద్భుతాల కొరకు మళ్ళీ వెళ్ళారు, వాళ్ళ పరుగు అయిపోయింది. కాబట్టి ప్రియులారా, విశ్వాస మర్మం అనేది మంచి మనసాక్షి ద్వారానే గైకొంటాం. ఆ మంచి మనసాక్షిని కలిగించే ఉపదేశం మనకు కావాలి. మంచి మనసాక్షి కలిగించే ఆ సహవాసం కావాలి, ఆ సంఘం కావాలి. ప్రియులారా గమనించండి, అది పొందిన మనం ధన్యులం. పౌలు గారు అంటాడు, నాకు అప్పగించబడిన గృహ నిర్వాహకత్వం అంటాడు. ఈ గృహ నిర్వాహకత్వంలో సేవకుడు విశ్వాసుల పాదాలు అడగాలి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు శిష్యుల పాదాలు అడిగాడు. స్నానం ఒక్కసారి చేస్తాం, కానీ పాదాలు ప్రతిసారి కడుక్కోవాలి. అంటే రక్షణ ఒక్కసారి పొందుకున్నాం, కానీ రక్షణ పొందడం ద్వారా మనకు కలిగిన స్థితిని ప్రతిసారి ఎంచుకోవాలి మనం. అది పాదాలు కడగడం, అది మనస్సాక్షి కడగబడడం. సేవకుడు విశ్వాసి మనస్సాక్షి కడగట్లేదంటే సేవకుడు విశ్వాసిని మంచి జీవితంలో నడిపించట్లేదు. కొందరు వాత వేయబడిన హృదయం కలిగవారై వాళ్ళే విశ్వాస భ్రష్టులు అవుతున్నారు, కొందరు త్రోసివేస్తున్నారు వాళ్ళ ఉపదేశాల ద్వారా. కాబట్టి ప్రియులారా, మంచి మనస్సాక్షి కలిగించే సహవాసాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రభుకు స్తోత్రం. ఆ మంచి మనస్సాక్షి ద్వారానే విశ్వాస మర్మాన్ని గైకుంటాం, విశ్వాస మూలంగా జీవిస్తాం. అప్పుడు మన యందున్న ఆత్మ సంతోషిస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. మన విశ్వాసం మూలంగా జీవిస్తున్నప్పుడే ఆయనకి ఇష్టలుగా ఉంటాం, ఆయన మనల్ని సంతోషిస్తాడు. మీరు విశ్వాసం మూలంగా జీవించట అనే ఒక ప్రాసెస్లోకి వస్తే అసలు మన జీవితంలో ఎంత ఆనందం ఉంటామంటే, ఎంత పీస్ అంటే అంత ఆనందంలో మనం వెళ్తాం. ప్రతి దుఃఖం నుంచి నివారణ పొందుకుంటాం. మన ద్వారా కూడా అనేకులకు ఆదరణ కలుగుతుంది. అరే వీళ్ళేంది ఇంత నిరీక్షణ కలిగి ఉన్నారు, ఇంత ఆనందంగా ఉన్నారని. సో మనం అనేకులకు మాదిరి కలిగి ఉంటాం. అట్టి కృప ప్రభు మీ అందరికీ దయచేయను గాక. చిన్నమాట ప్రార్థన చేసి మనం కూడిక ముగింపు చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ఇంతవరకు ఇచ్చిన వర్తమాన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వాస మర్మాన్ని మా తండ్రి అయ్యా మంచి మనస్సాక్షి ద్వారానే గైకుంటాం. ప్రభు ఆ మంచి మనస్సాక్షిని కలిగించే సహవాసాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. విశ్వాసి దేవుని ఎదుట నీతిమంతుడు అనే మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు మా ప్రభు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించడం అనే వాగ్దాన జీవనంలోకి ప్రవేశించినప్పుడు తండ్రి నాయన మీరు సంతోషిస్తారు, మీరు ఆనందిస్తారు. ప్రభు మరి అప్పుడు మా జీవితం కట్టబడుతుంది, మా దేహం కట్టబడుతుంది, మా కుటుంబాలు బాగుపడతాయి నాయన. మా ప్రతి పని సఫలత చూస్తాం, మరో అద్భుతాలు జరుగుతాయి. ప్రభు సహాయం చేయండి. అబ్రాహాము జీవితంలో డిలే అయిపోయింది, ఆయన పొందుకున్నాడు. ఆయన గల్తీలు వారి పరుగు ఆగిపోయింది. ప్రభు రోమపత్రికలో అయితే ఇశ్రాయేలు తొట్టుపడ్డారు నాయన. మరి ఆ ప్రాక్టీసెస్లో మేము వెళ్ళకుండా ఈ సంగతుల్ని మేము సాధకం చేస్తూ మనస్కరిస్తూ ముందుకెళ్ళి కృప అనుగ్రహించండి. విశ్వాసం మూలంగా జీవిస్తూ మా ప్రభు మీరు అక్కడి వరకు మేము స్థిరంగా నిలకడగా ఉండే కృప అనుగ్రహించమని నీకు వందనాలు చెల్లిస్తూ విన్న వాక్యమైన ప్రియులందరినీ దీవించండి, ఆశీర్వదించమని సమస్త మహిమగంత ప్రభావం మీకే అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి ఈ కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరొకసారి ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు కృప మీకు ఎల్లప్పుడూ తోడని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.